టోపిక్‌కి స్వాగతం. ఇప్పటితో హఠయోగాలో ఉన్న ఇంపార్టెంట్ ఆసనాలు పూర్తయ్యాయి. ఇవి చాలు. బట్ ఇంకా ఇంట్రెస్ట్ ఉండి నేను రకరకాల ఆసనాలు నేర్చుకుంటానంటే ఇంకా నేర్చుకోవచ్చు. ఏమీ తెలీదు. అయితే అవసరం మటుకు లేదు. అయితే ఎప్పుడు ఏ ఆసనం నువ్వేదో గొప్పగా ఒక జిమ్నాస్టిక్ సర్కస్ చేసావని చూపించుకోవడానికి చెయ్యొద్దు. ఒక ఆసనంలో 2 నిమిషాల దాటి ఎక్కువ ఉండడానికి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పాంగా 108 శ్వాసనే ఇంపార్టెంట్ అక్కడ. అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ సోర్స్ మీ ఇష్టం. మీరు అథెంటిక్ ఇక్కడ ఫీల్ అయితే ఇక్కడ ఆసనాలు నేర్చుకోండి. బట్ ఆసనాలు నేర్చుకున్నప్పుడు మీ యొక్క మెంటల్ స్టేటస్ ఇంపార్టెంట్. ఏదో దీనివల్ల ఏదో టాబ్లెట్లు కొనుక్కొని వేసుకున్నట్టుగా అనుకొని ఈ ఆసనాలు నేర్చుకుంటా ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తే నాకు ఈ బీపీ తగ్గుతుంది, లేదా నాకు ఇది పోతుంది, ఈ రోగం పోతుంది, ఇలాగ ప్రిస్క్రిప్షన్ మోడ్లో ఆలోచించద్దు. నెక్స్ట్ వీడియోలు ఏవో చూసి లేదా ఫోటోలు చూసి లేదా పుస్తకాల్లో చదివేసేసి ఆసనం వేయడానికి ప్రయత్నాలు చేయొద్దు. నాకు ఇది తెలుసుకోవటం తప్పలేదు వీడియో ద్వారా లేదా పుస్తకం ద్వారా. బట్ కానీ ప్రాక్టీస్ మటుకు పర్సన్ టు పర్సనే నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకటే ఆసనాన్ని ముగ్గురు దగ్గర నలుగురు దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళినా మీకు వేరియేషన్ కనబడుతుంది. ఈ వేరియేషన్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ వస్తుంది. ఇక్కడ వేరియేషన్ కావాలని చేయరు, కానీ అది ఏర్పడుతుంది. దీనికి మీరు సింపుల్ ఎక్సర్సైజ్ ఒక ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఓ 10-15 మంది పిల్లల సమూహం దగ్గరికి వెళ్ళండి. లేదా పెద్దవాళ్ళైనా పర్వాలేదు. వాళ్ళకి మీరు ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఉంచండి. ఎలా ఉంచుంటారంటే టైట్గా ఉంచండి, 2 కాళ్ళు దగ్గర పెట్టి ఉంచండి, 2 కాళ్ళ మధ్య కనీసం 45 యాంగిల్ నుంచి తీసుకోండి, 2 అరికాళ్ళకి టైట్గా ఉంచండి. తల నిటారుగా ముందే చూస్తూ ఉండండి. నెక్స్ట్ మీ చేతుల్ని రెండింటిని భుజాలని స్ట్రైట్గా 90 డిగ్రీస్ మీ బాడీకి 90 డిగ్రీస్లో స్ట్రైట్గా పెట్టండి. మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పద్దు, కానీ జస్ట్ అలా పెట్టి ఈ ఆసనం ఏంట్రా అని చెప్పండి. అక్కడ ఉన్న 10 మంది 10 రకాలుగా వేస్తారు. చేతులు చాపి ఉంచోటమే కదా అని మాట. ఇక్కడ కాళ్ళు ఏమిటాయంటే తెలుసు. సామాన్యంగా మనకి తెలుసు అనే ఫీలింగ్ వస్తే అది ఫుల్ స్టాప్ పెడుతుంది. ఇంకా నీకు దాని గురించి తెలుసుకోనివ్వదు. ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నాను అనుకుంటావో, నాకు తెలుసు అని ఫీల్ అవుతావో, ఇంకా దాని గురించి తెలుసుకో. అదే ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది అనమాట. రైట్. సో అందుకోసమని ఎంత తెలిసినా దాంట్లో ఇంకా ఏదో ఉంది అని తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. సో యోగాసనాలు చాలా మంచివి, చాలా ఇంపార్టెంట్ అంగము ఈ అష్టాంగ మార్గంలో. కానీ అట్ ద సేమ్ టైము పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీ లాంటివి. వీటితో ఆటలు ఆడద్దు. సో రైట్. సార్ టోటల్గా అసలు పతంజలి ప్రకారంగా ఆసనం అంటే ఏంటంటే సుఖంగా స్థిరంగా ఉండేది ఆసనం అంటారు. నువ్వు సుఖంగా స్థిరంగా కూర్చొని ఉండగలిగే ఏ పొజిషన్ కలగలుగుతావు అనేది ఆ ఆసనం అనమాట. జనరల్గా పద్మాసనం కానీ, సిద్ధాసనం కానీ, అర్థసిద్ధాసనం కానీ, వజ్రాసనం కానీ వాడుతూ ఉంటారు. దీంట్లో పద్మాసనం గొప్పది, వజ్రాసనం ఎక్కడి తక్కువది, అర్థసిద్ధాసనం అంతకంటే తక్కువది, ఇలా ఏం లేవు. వీటితో ఎక్కువ తక్కువలు ఏం లేవు. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. సామాన్యంగా ఏదైనా విషయం తెలుసుకోగానే దాన్ని క్లాసిఫికేషన్ చేస్తాం, ఆర్గనైజ్ చేస్తాం, క్లాసిఫై చేస్తాం. అంటే దాన్ని దీనికి సంబంధించిన విభాగాల్లో ఇది అని క్లాసిఫై చేస్తాం. మీకు చెప్పమని ఏదో కనబడింది అనుకోండి, ఓ ఇది కీటకము అంటే కీటకం అని క్లాసిఫికేషన్ చేసే ఉంటారండి. అలాగా ఆ కీటకాల్లో కూడా రకాలు ఉన్నాయి. ఇది ఎర్రని కీటకము, పాకే కీటకము, ఎక్కువ కాళ్ళు ఉన్న కీటకము, ఇది విషమైన కీటకము, ఇలా క్లాసిఫై చేస్తాం. నెక్స్ట్ ఆర్గనైజ్ చేస్తాం. నువ్వు తెలుసుకున్న ఇలా క్లాసిఫై చేసిన విషయాలంటే మళ్ళీ నువ్వు అర్థం చేసుకోవడానికి ఆర్గనైజ్ చేస్తాం. అప్రయత్నంగా నువ్వు ఈ క్లాసిఫికేషన్ ఆర్గనైజింగ్ చేయడంలోనే గ్రేడింగ్ చేసేస్తావు. ఆర్గనైజేషన్ లో ఒక ఇంటిగ్రేటివ్ గా వర్క్ చేయడం కోసం అని డిఫరెంట్ రోల్స్ ప్లే చేయాల్సి వస్తాయి. ఒక్కొక్కటి ఒక రోల్ ప్లే చేయాల్సి వస్తాయి. నువ్వు రోల్ ప్లేయింగ్ కి అటాచ్ అయిపోయినప్పుడు నువ్వు
దాన్ని గ్రేడేషన్ చేస్తాం. అంటే గ్రేడ్ కింద విడగొడతాం. ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది ఎక్కువ, ఇది తక్కువ. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు కదా. అంటే ప్రధానం కాదని మీకు ఉద్దేశం కాదు. ఎందుకు ప్రధానంగా కనబడుతుంది అంటే ఏంటంటే ఏదైనా కళ్ళతో చూసిన తర్వాత అది ఇన్ఫర్మేషన్ ఎక్కువ ప్రాసెస్ అవుతుంది అక్కడ. దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటాం. సో ఆర్గనైజేషన్‌లో దాని రోల్ చాలా ప్రాముఖ్యంగా ఉంది. సో ఎప్పుడైతే నీ యొక్క నాలెడ్జ్ ఎక్వైరింగ్, నీ యొక్క రెస్పాన్స్ విత్ ఎన్విరాన్మెంట్‌తో మిగిలిన రెస్పాన్స్‌లో కన్ను యొక్క పాత్ర ఎక్కువ ఉందో ఆటోమేటిక్‌గా అది ఫస్ట్ గ్రేడ్‌కి ఇస్తాం. సెకండ్ గ్రేడ్ చెవులకి ఇస్తాం. లైక్ దట్. సో ఇలాగా నీ శరీరంలో భాగాలకే నువ్వు గ్రేడింగ్ ఇచ్చేస్తావు. ప్రపంచానికి గ్రేడింగ్ ఎందుకు ఇవ్వవు? అలా గ్రేడింగ్ ఇచ్చేస్తావు. సో క్లాసిఫికేషన్ ఆర్గనైజేషన్ అనేది నువ్వు దాని గురించి అవగాహన పెంచుకోవటానికి, దాని పర్పస్ తెలుసుకోవటానికి, దాన్ని యూటిలైజ్ చేసుకోవటానికి, దాన్ని పూర్తిగా హార్వెస్ట్ చేసుకోవటానికి, దాని ప్యాటర్న్ తెలుసుకోవటానికి, ఒక రకంగా అర్థం చేసుకోవడానికి అది మెట్లు. క్లాసిఫికేషన్ అండ్ ఆర్గనైజేషన్ అనేది. బట్ గ్రేడింగ్ అనేది సైకలాజికల్ ఆస్పెక్ట్. నువ్వు గ్రేడ్ చేసేసి ఇది ఎక్కువ, ఇది తక్కువ అనుకోవడం. సో ఈ గ్రేడింగ్ వాళ్ళ సైకలాజికల్ గ్రేడింగ్ వల్లే నిజానికి నీ మతం గొప్పదా, నా మతం గొప్పదా, నీ కులం గొప్పదా, నా కులం గొప్పదా, ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్పవాడా, ఇలా వస్తుంది. ప్రిన్సిపాల్ గొప్పవాడా, లెక్చర్ గొప్పవాడా, అటెండర్ గొప్పవాడా, బాస్ గొప్పవాడా, లేదా వృత్తుల పరంగా కూడా డాక్టర్ గొప్పవాడా, నర్సు గొప్పదా, కాంపౌండర్ గొప్పవాడా, ఇంజనీర్ గొప్పవాడా, సూపర్వైజర్ గొప్పవాడా, లేబర్ గొప్పవాడా. ఇవన్నిట్లో ఏంటంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఫీలింగ్ ఉంటే ఆ గ్రేడింగ్ వస్తుంది అనమాట. సో అలా గ్రేడింగ్స్ ఏమీ లేవు అసలు. నువ్వు దేంట్లో కూర్చోగలి, ఎలా కూర్చోగలిగితే ఎలాగ నువ్వు సుఖంగా స్థిరంగా కూర్చోగలగాలి. నీకు సుఖం లేదనుకో నువ్వు ఆ పొజిషన్ ఎక్కువ ఉండలేవు. స్థిరంగా అసలు ఉండలేవు. స్థిరంగా కూర్చున్నట్టుగా ఉండాలి, సుఖంగా కూర్చున్నట్టు ఉండాలి. సో రోజు పద్మాసనంలో, సిద్ధాసనంలో లేదా వజ్రాసనంలో ఎంతసేపు కూర్చే అంతసేపు స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే కాళ్ళు నొప్పులు వచ్చి తిమిరెక్కేసి అంతవరకు చేయమని కాదు నా ఉద్దేశం. జస్ట్ గ్రాడ్యువల్గా పెంచుకుంటాడు. మొదటి రోజు 2 నిమిషాలు, 1 నిమిషం కూర్చోండి. తర్వాత కావస్తే 5 నిమిషాలు ట్రై చేయండి. ఒక సంవత్సరం అయిన తర్వాత 1 నిమిషం పెంచండి కావస్తే. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ నువ్వు అటెంప్ట్ చేస్తున్నావు లేదా అవ్వగలుగుతావు. అంతేగాని ఎంత త్వరగా వచ్చేస్తున్నావు కాదు, ఎంత ఎఫిషియెంట్గా వస్తున్నావు అనేది కాదు. సో మొత్తం మీద ఈ అవకాశాలు వీటి యొక్క ప్రాక్టీస్ అంతా ఏంటంటే అంటే ఒక స్థిరంగా, కంఫర్ట్గా ఒక పొజిషన్లో కూర్చోగలగటం ముందు బాడీని స్థిరంగా, కంఫర్ట్గా స్థిరంగా ఒక చోట ఉంచగలిగితే ఆటోమేటిక్గా మైండ్ కూడా నెమ్మదిగా స్టెబిలైజ్ అవుతుంది. సో నువ్వు పాత్రలో ద్రవాన్ని తీసుకొని పాత్రను మూవ్ చేస్తున్నావు అనుకో, దాంట్లో ద్రవం కూడా మూవ్ అయిపోతుంది. పాత్ర ఏమో మన శరీరం లాంటిది, దాంట్లో ఉన్న ద్రవం ఏమో మనసు లాంటిది. సో అందుకోసమని బాడీ అండ్ మైండ్ రెండు ఒక రకంగా చెప్పాలంటే ఆసనం అనేది మైండ్కి సంబంధించింది. అల్టిమేట్గా కంఫర్ట్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అందుకని ఒక ఇమాజినరీ స్టేట్లోకి వెళ్ళొద్దు. ఏదో థాట్లెస్ పొజిషన్ ఇలా వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక స్థితిని నువ్వు ఇమాజిన్ చేసుకొని ఆ స్థితిని పొందడానికి పాకులాటం, ప్రయత్నం చేయటంలోనే నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు బలానా స్థితి పొందాలనుకుంటున్నావో ప్రజెంట్ స్థితితో కంపారిజన్ చేస్తావు. ఎప్పుడైతే ప్రజెంట్ స్థితితో కంపారిజన్ చేసావో నీకు ఫ్రస్ట్రేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది ఒక్క క్షణంలో జరిగిపోయేది కాదు. చాలా గ్రాడ్యువల్గా, స్లోగా అలా జరుగుతుంటుంది. సో ఈ 3 ఆసనాలు ఏ ఆసనం గురించి ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తుండండి, లేదా 3 ఆసనాలు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డ్రిఫ్ట్ వాచింగ్ టాపిక్స్ ఇప్పటిదాకా 20 టాపిక్స్ దాకా నేను చెప్పడం జరిగింది. 20తో అయిపోయింది, డ్రిఫ్ట్ వాచింగ్ ఇంకా చేయక్కర్లేదని కాదు. మీరు ఓన్గా ఏదో ఒక కొటేషన్ తీసుకోండి, లేదా ఒక పాయింట్ తీసుకోండి, ఏదో ఒక దాని గురించి తీసుకొని దాని గురించి ఆలోచించడం పెట్టండి. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి అసలు, జనరాసిటీ అంటే ఏంటి, హంబుల్నెస్ అంటే ఏంటి. నిజంగా ఇవన్నీ పదాలు వాడేస్తుంటాం కానీ నిజంగా మనం డిఫైన్ చేయం వాటిని. కొన్ని యాక్షన్కి లింక్ చేస్తాం. ఎవడైనా దానం ఇచ్చారంటే వీడు జనరస్ వీడు అంటాం అంతే. ఎవడైనా నీ ఉద్దేశంలో నిజం చెప్తున్నట్టు కనబడితే వీడు రిలేబుల్ రా, హంబుల్ పర్సన్ రా అంటాం. సో అలా కాదు, అసలు వాటి గురించి ఇన్ డెప్త్ మీనింగ్ ఏంటి, వాటిలో వచ్చుకున్న తేడాలు ఏంటి, వీటి గురించి ఇలా ఒక టాపిక్ తీసుకొని దాని గురించి ఆలోచించాలి. చెప్పాను కదా, డ్రిఫ్ట్ వాచింగ్ అనేది ఏదో 10 రోజులు, వారం రోజులు చేసేది కాదు. కనీసం 3 months రిపోర్ట్ ఉండాలి.
ఆ రిపోర్ట్ అనలైజ్ చేశాక మనం కరెక్ట్ మెథడ్స్ అప్లై చేయాలి. అదర్వైజ్ ఏదో హిట్ అండ్ ట్రైల్ వేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే జ్వరంగా ఉందని కానీ ముందు మందు వేసాం తగ్గలేదు, ఇంకో మందు వేసాం తగ్గలేదు, ఇంకో మందు వేసాం తగ్గలేదు. ఎప్పటికొప్పుడు తగ్గుతుంది, అది వేరే విషయం. కానీ అది సైంటిఫిక్ పద్ధతి కాదు, అది సైంటిఫిక్ యోగా కాదు. హిట్ అండ్ ట్రైల్ మెథడ్ లేదు దీంట్లో అసలు. సిస్టమేటిక్ గానే చేయాలి. సో డ్రిఫ్ట్ వాచింగ్ అయిపోయినట్లే కాదు, డ్రిఫ్ట్ వాచింగ్ మీరు రోజు ఏదో టాపిక్ మీద చేస్తుండండి. ఈవెన్ ఈ 10 నిమిషాలు ఈ వీడియోలు ఫస్ట్ నుండి వింటున్న వీడియోలు ఉన్నాయే, ఒక్కొక్క వీడియోని డ్రిఫ్ట్ వాచింగ్ వాడవచ్చు. ఒక వీడియో చదవడం వింటాం, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ బిగిన్ విత్ ఫ్రెష్ మైండ్తో ఇద్దరు వినేసానే, ఈ టాపిక్ ఇద్దరు వినేసానే అర్థమైపోయింది అని కాదు. మళ్ళీ ఆ టాపిక్ వింటే దాంట్లో ఇంకేదో కొత్త విషయం అర్థమవుతుంది. సో తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆ టాపిక్ గురించి సమ్మరైజ్ చేసుకోవడం డ్రిఫ్ట్ వాచింగ్ రూపంలో అలా కూడా చేయొచ్చు. సో డ్రిఫ్ట్ వాచింగ్ చేయండి. నెక్స్ట్ మనం అవేర్నెస్ ఎక్సర్సైజ్లోకి వెళ్తాం. దానికంటే ముందు చాలా ఇంపార్టెంట్ అయిన ఎక్సర్సైజ్ ఉంది. అదేంటి అంటే ఇగ్నోరెన్స్ రిమూవింగ్ ఎక్సర్సైజ్. సో రేపు దాని గురించి చెప్పుకుందాం.